నిన్నటి వరకు పోడు సమస్యపై రగడ, ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష యుద్ధం. ఇది ఖవ్వాల్ అడవిలో ఫారెస్ట్ సిబ్బంది జనం మధ్య సీన్. అభయారణ్యం పరిధిలో ఎప్పుడూ ఏదో ఒక చోట అటవీ శాఖ సిబ్బంది స్థానికులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలు, రాస్తారోకోలు, ఆఫీసుల ముట్టడితో విసిగిపోయిన ఖవ్వాల్ బఫర్ జోన్ జనాలు ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందికి కనీసం మంచి నీళ్లు కూడా దొరకని దుస్థితి. ఖవ్వాల్ ఫారెస్ట్ పరిధిలో అసలేం జరుగుతోంది? సిబ్బందికి జనాలకు మధ్య వివాదం ఏంటి? ఫారెస్ట్ సిబ్బంది స్థానికుల మధ్య ఫైట్. ఖవ్వాల్ ఫారెస్ట్ పరిధిలో నిత్యం వివాదమే. ఫారెస్ట్ సిబ్బందికి స్థానికుల సహాయ నిరాకరణ. అసలు ఫారెస్ట్ సిబ్బందితో వాళ్ల సమస్య ఏంటి? ఖవ్వాల్ పరిధిలోని జనం డిమాండ్ ఏంటి? ఫారెస్ట్ వర్సెస్ లోకల్ పొలిటికల్ రచ్చ ఏంటి? సహాయ నిరాకరణ ఎప్పుడో స్వాతంత్ర పోరాటం టైంలో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో విన్న మాట ఇది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల జనాలు ఫారెస్ట్ సిబ్బందికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫారెస్ట్ అధికారుల ఆగడాలు శృతిమించుతున్నాయని, ఇకపై వారికి తమ నుంచి ఎలాంటి సాయం అందబోదని అంటున్నారు. పోడు భూముల్లో ట్రాక్టర్లు వినియోగిస్తున్నారని 10 రోజుల కింద ఫారెస్ట్ సిబ్బంది చర్యలకు దిగారు. ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు తమపై ఫారెస్ట్ అధికారులు దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఉడుంపూర్ ఫారెస్ట్ కార్యాలయం దగ్గర స్థానికులు నిరసనకు దిగారు. మంచిర్యాల రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ఫారెస్ట్ కార్యాలయంలోకి కొందరు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుతో 17 మందిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫారెస్ట్ అధికారులు ససేమెరా అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇకటు ఇందన్పల్లి రేంజ్ పరిధిలోనూ ఇదే సీన్. చేపల వేటకు వెళ్లిన 5గురిని ఫారెస్ట్ అధికారులు విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగి బాధితులకు అండగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఉన్నతాధికారులు దిగొచ్చి ఘటనకు బాధ్యుడైన రేంజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ఇక అంతకుముందు ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలించారని అధికార పార్టీ సర్పంచ్ను అదుపులోకి తీసుకునేందుకు 50 మందితో ఫారెస్ట్ బెటాలియన్ తరలి వెళ్లడం, ఖవ్వాల్ గుండా వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞను విధించడం, చాలా చోట్ల టోల్ ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం లాంటి ఘటనలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఇలా అభయారణ్యం పరిధిలో ఎప్పుడూ ఏదో ఒక చోట స్థానికులకు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఖవ్వాల్ ఫారెస్ట్ సిబ్బందికి వ్యతిరేకంగా గతంలో జన్నారంలో బంద్లు, నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు జరిగాయి. పులులు తిరిగే అభయారణ్యంలో ఆంక్షలు సహజం. అయితే అసలు ఖవ్వాల్ పరిధిలో పులులే లేనప్పుడు ఇలాంటి నిబంధనలు ఎందుకు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సామాన్యులపై ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఏ అధికారులైనా సరే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు కొంత అనుకూలంగా ఉంటారు. ఖవ్వాల్లో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే, నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా ఫారెస్ట్ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది రాజకీయ యుద్ధానికి కూడా కారణమవుతోంది. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు ఫారెస్ట్ సిబ్బంది నడుచుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే, అధికారులను కంట్రోల్లో పెట్టడం చేతకాక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని కారు పార్టీ నేతలు ప్రతిదాడి చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఫారెస్ట్ సిబ్బంది తీరుపై స్థానిక జనాలు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫారెస్ట్ సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉడుంపూరులో సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోంది. ఖవ్వాల్ పరిధిలోని బఫర్ జోన్లో ఉన్న గ్రామాలకు కూడా ఇది విస్తరించే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. త్వరలో అన్ని రేంజ్ల పరిధిలో సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలానే కంటిన్యూ అయితే ఫారెస్ట్ అధికారులకు ఇబ్బందులు తప్పవు.
స్థానికంగా ఇళ్లు అద్దెకు దొరకడం కష్టమవడమే కాదు, నిత్యావసరాలు, కూరగాయలు, చివరకు ఈ ప్రాంతంలో వారికి మంచినీరు కూడా దొరికే పరిస్థితి ఉండదు. అధికారులు ఎక్కువ కాలం ఒకే చోట విధులు నిర్వహిస్తూ ఉండడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన కొందరు స్థానికులపై, రాజకీయ పార్టీలపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏకంగా 3 నుంచి 4 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న కవ్వాల్ పరిధిలోని ఓ ఉన్నతాధికారి తన కింది స్థాయి సిబ్బందితో ఇలాంటి వ్యవహారమే నడిపిస్తున్నారట. అయితే ఈ పరిస్థితికి ఓ పరిష్కారం లభించాలి అంటే ప్రభుత్వ జోక్యం అవసరం. పోడు భూముల జోలికి వెళ్లొద్దని మంత్రులతో పాటు సీఎం కూడా బహిరంగ వేదికలపై ప్రకటనలు చేసినా గ్రౌండ్ లెవెల్లో సీన్ తేడాగా ఉంది. విత్తనాల సమయం నుంచి మొదలు పంట చేతికొచ్చే వరకు ఫారెస్ట్, పోడు రైతుల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈ ఉద్యమాలు తీవ్రం కాకముందే కవ్వాల్ అభయారణ్యం సిబ్బంది అంశంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే చర్చ జరుగుతోంది.